అందరికీ నమస్తే. ఈరోజు మనతో ఉన్నారు ప్రముఖ సినీ రాజకీయ విశ్లేషకులు, అదేవిధంగా సినీ పరిశోధకులు ఇమాంది రామారావు గారు మనతో ఉన్నారు. మాట్లాడను సార్. నమస్తే సార్. రాజకీయంలో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరు అనేటువంటిది మనం ఎప్పటి నుంచో వింటూనే ఉన్నాం. అయితే తాజాగా కొన్ని రాజకీయ పరిణామాలు మారుతున్నటువంటి ఈ సమీకరణాలను చూస్తుంటే కొంచెం చిత్రంగానే అనిపిస్తుంది సార్ జనాలకి. అంటే జనాల నుంచి వచ్చేటువంటి మాట ఇది. తాజాగా కొద్దిసేపటి క్రితమే మనకి సమాచారం కూడా అందుతున్నటువంటి పరిస్థితి. బండ్ల గణేష్ జర్నీ విత్ బీఆర్ఎస్. ఆయన గత ఎన్నికల్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అధికారంలోకి రాబోతుంది, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాబోతున్నాడు, ఇక్కడ ఖచ్చితంగా కాంగ్రెస్ విజయ్ బావుట ఎగరవేస్తుంది, కాంగ్రెస్ గెలవకపోతే నా పేక బ్లేడ్తో నా పేక కోసుకుంటా అన్న వ్యక్తి ఈరోజు ఎవరైతే కామెంట్స్ చేస్తున్నారో, అంటే ఎవరైతే మాట్లాడుతున్నారో, లేకపోతే వినేవాళ్ళు చెవులు కోసినట్టు, చూసేవాళ్ళ కళ్ళలు లేళ్ళు గీసినట్టు, లేకపోతే విన్నోళ్ళు ముక్కులు కోసినట్టు ఆయన చేస్తున్నటువంటి తీరు చాలా విచిత్రంగా ఉంటుంది. సో ఇప్పుడు ఏంటి సార్ అంటే బండ్ల గణేష్ మళ్ళీ ఇప్పుడు బీఆర్ఎస్తో జర్నీ అంటే ఎలా చూడాలి? మీ విశ్లేషణ ఎలా ఉంటుంది? బండ్ల గణేష్ బ్రతకనేసిన అంతేనంటారా? అంటే చాలా సామాన్యమైన స్థితి నుంచి ఈరోజు ఒక బ్యాంక్కి దాదాపు 100 కోట్లు బకాయి ఉండి మేనేజ్ చేసుకుంటున్నటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నవాడు బండ్లగట్టేసి. తర్వాత ఆస్తులు బాగా పెంచుకున్నాడు, రియల్ ఎస్టేట్ బాగా పెంచుకున్నాడు. ఆయన ఒకరికి బినామీ అనేటువంటి వార్తలు వచ్చాక నేను ఎవరికి బినామీ కాదని చెప్పాడు. తర్వాత ఏ మినిస్టర్ అయితే ఆయన ఇంకా పేరు అంటే దాపరికందుకు బొత్స సత్యనారాయణ గారికి చాలా బాగా ఈయన వర్కౌట్ చేయడం జరిగింది, కానీ ఇప్పుడేం లేదు. అలాగే పవన్ కళ్యాణ్ నా దేవుడు అన్నాడు, ఇప్పటికైనా సక్సెస్ అయిన మన ఇది ధమాకా సక్సెస్ అయిన తర్వాత రవిరాజ కూడా నా బెస్ట్ ఫ్రెండ్ అన్నాడు. అంటే ఎవరిని ఎక్కడ అంటే మనిషిని బాగా లొంగ తీసుకోవాలో, తన వాడిని చేసుకోవాలో అది తెలిసిన వ్యక్తి మాట. ఆ చతురత, చాణక్యం, చతురత ఉంది, బాగా చతురత ఉంది. లేకపోతే పూరి జగన్నాథ్ గురించి మాట్లాడడం ఏంటండి, ఆయన ఏదో వాళ్ళ అబ్బాయి తాలూకు ఫంక్షన్ లోను బాబు సినిమా సక్సెస్ అవ్వాలి, బాగుండాలి, బాగా రావాలా చెప్పాలి, కానీ పూరి జగన్నాథ్ కుటుంబాన్ని మర్చిపోయాడు, లావణ్యాన్ని మర్చిపోయాడు, కొడుకు ఆకాశం మర్చిపోయాడు, చాయలతో తిరుగుతున్నాడు, అన్ని 15 లక్షల అద్దీంట్లో ఉంటున్నాడు. ఎన్ని అవసరమా అంటే ఇక్కడ ఏదో మొత్తానికి అందరి డోలలో పడాలి కుటుంబానికి. అంటే పూరి జగన్నాథ్ కుటుంబాన్ని తను ఒక్కడే శ్రేయోభిలాష అన్నట్టు ఇలాంటి ఒక ఎగ్జాజరేషన్ ఆలోచనతో ఉన్న వ్యక్తి మాట. ఈరోజు బీఆర్ఎస్ ఎందుకు పట్టుకున్నాడు అంటే ఆయన చేసినటువంటి తప్పులేవో ఆయనకి తెలుసు. వీటిని సమర్థించుకోవాలంటే తప్పులు కానీ నేరాన్ని కానీ సమర్థించుకోవాలంటే మనకున్న ఏకైక సాధన ఏదంటే రాజకీయం అంట. రాజకీయం ఉంటే సరిపోతుంది కదా. దాసుడి తప్పు దండంతో సరే అన్నట్టు సార్, అక్కడికి చేరాను. దాసుడి తప్పు రాజకీయాల్లో ప్రవేశంతో సరే, ప్రవేశంతో సరే. మనకి ఒక సందర్భం చెప్తాను నేను. సునీత గారు వచ్చి జగన్మోహన్ రెడ్డితో ఇగో అన్నయ్య ఇప్పుడు అవినాష్ రెడ్డి ఉన్నాడు కదా, యాక్షన్ తీసుకుందా అంటే నువ్వు తీసుకోకూడదు అని చెప్పాడు. ఏంటి తీసుకుంటే వాడు తీసుకుంటానని చెప్పింది. కోపం ఏం చెప్పాడు, తీసుకుంటే ఏం చేస్తాడు, ఆయన బీజేపీలో చేరిపోతాడు. నా 12 కేసులు కదా, 13 కేసులు అంటే ఇక్కడ ఎంత గొప్ప అర్థం ఉంది చూడండి. ఒక మర్డర్ కేసుని దాన్ని తప్పించుకోవాలంటే ఓ పార్టీలో చేరిపోతే తప్పించుకుంటాడు. అది ఎవరు మాట్లాడలేదు, అంటే ఎవరు మామూలు సామాన్యుడు మాట్లాడలేదు. ఒక అత్యున్నతమైనటువంటి ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి మాట్లాడాలంటే మనం ఎలా అర్థం చేసుకోవాలి దాన్ని? అంటే ఓ నేరం చేసిన తర్వాత రాజకీయ పార్టీలో కలిసిపోయితే ఆ నేరం అంతరించిపోతుంది అన్నమాట. ఈరోజు నేరాన్ని సిబిసిఐడి అది స్పెసిఫిక్ గా వీళ్ళు అని తేల్చి చెప్పాలంటే 3 సంవత్సరాలు పడుతుందా. అందువల్ల అట్లాంటి కారణాలు చాలా ఉంటాయి అన్నమాట. ఈయన కూడా ఉంటాయి, ఉండబట్టి దాన్ని మరో పక్క చూస్తే, ఎందుకంటే సార్ ఇప్పటికే జనసేన పార్టీ నుంచి తోట చంద్రశేఖర్ బాగా అత్యంత సన్నిహితంగా పవన్ కళ్యాణ్ గారితో ఉన్నటువంటి వ్యక్తి, వాళ్ళ పార్టీని నడిపించారు. అలాంటి ఆయన ఇప్పుడు అక్కడ రాష్ట్ర అధ్యక్షుడి హోదాలో, తర్వాత ఇంకా వేరే వాళ్ళని జనసేన నాయకులే, జనసేనకు సంబంధించినటువంటి నాయకులు కానీ టీడీపీ నాయకులే టార్గెట్గా
తీసుకునేటువంటి ప్రయత్నం జరుగుతుంది రావెల్ కిషోర్ బాబు. ఇప్పుడు చూస్తే పవన్కి అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి బండ్ల గణేష్ బీఆర్ఎస్ పార్టీలో అంటే కొంచెం ఒక రకమైన ఒక చర్చ అయితే జరుగుతుంది సార్ బయట. అంటే పవన్ కి అత్యంత సన్నిహితంగా ఉన్నా సరే ఈయన వ్యక్తిగతమైనటువంటి స్వార్థాన్ని వదులుకోడండి. వ్యక్తిగతమైన స్వార్థం తర్వాతే పవన్. అలాగే ఇప్పుడు అలీ కూడా ఆయన వ్యక్తిగతమైన స్వార్థం తర్వాతే పవన్. ఏం మాటలు చెప్తున్నారండి, నువ్వేమన్నా తిండి పెట్టావా, నువ్వు నాకేమో డబ్బు సహాయం చేసావా, నువ్వు నాకేం పిక్చర్లు చేసావా చెప్పావా అంటాడు కదా అలీ. మళ్ళీ నా ప్రాణం అంటున్నాడు, మేమిద్దరు దూరం అవ్వలేదు దూరం చేశారంటున్నారు. అంటే ఈ మాటలు ఎలా అర్థం చేసుకోవాలి? పవన్ కళ్యాణ్ కావాలి, యువత రాజకీయ లబ్ధి కూడా కావాలన్నమాట. అలాగే ఇప్పుడు బండ్ల గణేష్ కూడా పవన్ కళ్యాణ్ కావాలి, రాజకీయ లబ్ధి కూడా కావాలన్నమాట. రాజకీయంగా ఎవరైతే ఆయనకి ఏదో కొంచెం కన్సోల్ చేసి ఆయన పూర్తిగా టేకింగ్ అది గ్రాంటెడ్ అంటారు, అట్లాంటి వ్యక్తి కూడా కావాలి కదా. ఇప్పుడు ఈ రోజు కేటీఆర్ తాలూకు ప్రసన్నము, తర్వాత ఏమో కేసీఆర్ తాలూకు ప్రసన్నం తక్కువ కాదు. వాళ్ళు అభయాస్తం ఇచ్చారంటే ఆల్మోస్ట్ వాళ్ళు తెలంగాణలో కోసం తీసుకోవచ్చు అన్నమాట. అట్లాంటి సందర్భం ఉంది కనుక అంటే ఏం లేదు సార్. అంటే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ఆంధ్రాలో కూడా ఎంటర్ అవుతుంది. ఎన్నో కామెంట్స్ వస్తున్నాయి. ఎందుకంటే ఏమంటున్నారంటే ఇప్పటి వరకు పేడ బిర్యానీ అని చెప్పి గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కామెంట్స్ చేశారు. ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని వెళ్ళి ఓట్లు అడుగుతారు అనేటువంటిది ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి కామెంట్స్. అయితే ఇలాంటి పరిస్థితుల్లో ఆంధ్రాకు సంబంధించినటువంటి కొంచెం వాళ్ళంతా కూడా అంటే బీఆర్ఎస్ పార్టీ యొక్క వాణిని వినిపించడానికి, కొంచెం మాట్లాడటానికి, కొంచెం ప్రత్యేకత కనపడటానికి బాగుంటుంది అనేటువంటి ఉద్దేశంతోనే ఇట్లా అందరినీ తీసుకునే ప్రయత్నం చేస్తున్నారంట. అదేమీ లేదండి, ఆంధ్రదేశంలో గట్టి నమ్మకం ఉందండి. బీజేపీ పార్టీ ఒకటి, కాంగ్రెస్ పార్టీ ఒకటి మన తాలూకు హక్కుల్ని, మన తాలూకు ఆస్తుల్ని అనుభవిస్తున్నారు కదండి టిఆర్ఎస్ పార్టీ. కనుక ఈయనకి ఎంత వాక్ చాతుర్యం ఉన్నప్పుడు కూడా ఆంధ్రాలో ఆయనకి స్థానం ఉండదు. అదే సార్, ఎందుకంటే మా పార్టీలో కొంచెం బాగా పేరున్న వాళ్ళు, కొంచెం అది ఏదైనా ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళు కానివ్వండి, ఇంకా వేరే వాళ్ళు కానివ్వండి, రిటైర్డ్ సంబంధించిన అధికారులు కానివ్వండి, రిటైర్డ్ ఐఏఎస్ ఐఆర్ఎస్లు కానివ్వండి, ఎవరైనా అంటే మాకు కూడా ఒక చూపించుకోవడానికి కానీ ఒక కళగా ఉంటుంది అనేటువంటి పరిస్థితుల్లోనే ఇట్లా తీసుకుంటున్నారని అనుకోవచ్చా? అంటే బండ్ల గణేష్ మీద ఉన్నటువంటి సెలబ్రిటీ ఏముంది చెప్పండి. బండ్ల గణేష్ అంటే ఒక ప్రత్యేకత అయితే ఉంటుంది కదా సార్, స్పెషల్ అట్రాక్షన్ అయితే ఉంటుంది. బండ్ల గణేష్ కి స్టాండర్డ్స్ లేవండి. బండ్ల గణేష్ మాట్లాడితే ఇక్కడే అసలు మామూలు పవన్ కళ్యాణ్ మా మాట ఏదో దాని పేరు భీమలా నాయకులు మాట్లాడాలనుకున్నట్టయితే పేరు మన తిరుపతి శ్రీనివాసు ఆయన స్పీచ్ వద్దని చెప్పాడు కదా. అంటే వీటి స్టాండర్డ్స్ లేవు. బండ్ల గణేష్ మాట్లాడితే ఆ క్రెడిబిలిటీ లేదు, స్టాండర్డ్స్ లేవు అన్నమాట. ఆయన కన్సిడర్ చేయడం కూడా నా దృష్టిలో తప్పే అంటాను నేను. అయితే ఏం స్టాండర్డ్స్ ఉన్నాయండి? మీరే అంటున్నారు కదా బ్లేడ్ తో పోసుకుంటారు. నేను కూడా మీడియా ముఖంగానే చెప్పాడు కదా సార్. నేను కూడా విన్నాను అన్నమాట. ఆయన ఉత్తమ్ కుమార్ రెడ్డి దేశ రక్షకుడు, పైలట్ అని చాలా గొప్పగా పొగిడాడు అన్నమాట. అట్లాంటి వ్యక్తి తాలూకు ఆయన సారథ్యంలో పనిచేస్తున్నారంటే కాంగ్రెస్ పార్టీ అంత బలీయమైన పార్టీ అని చెప్పాడు. రాహుల్ గాంధీ నా కళ్ళతో నేను పట్టాభిషేకం చేస్తా అన్నాడు. ఏమైపోయింది? నేను మర్చిపోయినాడే? ప్రజలకు గుర్తున్నాయి, ఆయన మర్చిపోతే మనకు గుర్తుంటాయి కదా. అందువల్ల కానీ ఇప్పుడు బండ్ల గణేష్ ఆ పార్టీలోకి వెళ్ళటం వల్ల బీఆర్ఎస్ బండ్ల గణేష్ జర్నీ విత్ బీఆర్ఎస్ అనేటువంటి ఇదైతే కొంచెం స్మరణ జరుగుతుంది సార్. అక్కడ ఆల్రెడీ చాంటింగ్ అవుతుంది. డబుల్ స్టాండర్డ్స్ ఉన్న వాళ్ళని రాజకీయంలో రాలేరండి. డబుల్ స్టాండర్డ్స్ ఎవరికైతే ఉన్నాయో రాజకీయంలో రాలేరు. అది ఇట్లాంటి నీకు చరిత్రలో కొన్ని నేను ఉదాహరణలు చెప్తా. గతంలో అంటే ఇప్పుడు కాదు, గతంలో ఈ మన భారత శ్రీరామూర్తి అని చెప్పేసి ఒక మంచి కాంగ్రెస్ పార్టీలో నాయకుడు ఉండేవాడు. ఆ నాయకుడు అంటే చాలా చక్కని మంచి వక్త. ఆయన పివిజి రాజు దగ్గర పనిచేశాడు. పివిజి రాజు అంటే విజయనగరం గజపతుడు మాట అందరు పనిచేశాడు. ఆయన అంటే ఇందిరాగాంధీ గారికి చాలా ఇష్టం మాట, చాలా ఇష్టం. ఆయనకి ఏం కావాలంటే అది చేసేదన్నమాట. ఎందుకో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది, తెలుగుదేశం పార్టీ వచ్చింది, ఎన్టీ రామారావు అందరూ లైక్ చేస్తున్నారు. అలాగే ఈ భాట శ్రీరామూర్తి కూడా అన్నాడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. ఈ తెలుగుదేశం పార్టీలోకి వచ్చేసరికి చరిత్రహీనుడు అయిపోయాడు.
అలాగే మీకు హరికృష్ణ గురించి కూడా ఒక విషయం చెప్పాలి. హరికృష్ణ ఏదో మన చంద్రబాబు నాయుడు తొక్కేశాను అనుకుంటారు కానీ తొక్కడం కాదండి. హరికృష్ణ తెలుగుదేశం పార్టీలో ఉన్నాడు, అట్ ది సేమ్ టైం లక్ష్మీ పార్వతి పార్టీలో కూడా వచ్చాడు. అలా కాకుండా ఎవరు పేరు వెంకటేశ్వరరావు ఆయన పార్టీలో ఉన్నాడు. దగ్గుపాటి వెంకటేశ్వరరావు. ఇలా పార్టీలు మారేసరికి ఏంటంటే చపలత్వం మాట, స్థిరత్వం లేని వ్యక్తిగా ఆయన పరిగణించబడ్డాడు. కానీ హరికృష్ణకి వాల్యూ లేక కాదు, చంద్రబాబు తొక్కేస కాదు. ఎప్పుడైతే ఇలాగా జంపింగ్ జాకర్లాగా తయారయ్యాడు, రాజకీయాల్లో వాళ్ళకి చోటు ఉండదు జనరల్ గా. మరి చావో బ్రతుకో ఒక పార్టీ కట్టుబడుతున్నట్టయితే వాల్యూ ఉంటుంది. కానీ కేవలం అవసరార్థం పార్టీలు మారినట్టయితే వారికి అంత అంటే స్థానం ఉండదు, ప్రజల మనుగడ ఉండదు అంటారు. మనుగడ ఉండదు. ఇక్కడ మనగానేసి డబుల్ స్టాండర్డ్స్ అన్నమాట. ఇట్లాంటి వాళ్ళు వినోదంగా చూస్తారు అంతే. కానీ అదే సార్ నేను అంటున్నాను. అందుకని ఎందుకంటే ఆ బీఆర్ఎస్ పార్టీ యొక్క నామస్మరణ అయితే కొంచెం జరుగుతూ ఉంటుంది. కానీ మీకు టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్కి వచ్చేసరికి మన ఎవరు కేసీఆర్ గారు సగం అయిపోయారు. టీఆర్ఎస్ అంటే అది ఒక ఉద్యమం, చైతన్యంలోంచి, ఉద్యమంలోంచి, త్యాగాల్లోంచి ఈ పుట్టిన పార్టీ అంత కనిపిస్తుంది అన్నమాట. మొత్తం టీఆర్ఎస్ అంటే ఉద్యమ చరిత్ర అంతా టీఆర్ఎస్ లో కనిపిస్తుంది. బీఆర్ఎస్ అనేసరికి ఏమో కేసీఆర్ పెట్టిన పేరు కనిపిస్తుంది. భారతీయ రాష్ట్ర సమితి, భారతీయ రాష్ట్ర సమితికి ఈ కేసీఆర్ కి సంబంధం ఏమిటి? అంటే తెలంగాణలో ఇస్తున్నటువంటి పాలన దేశవ్యాప్తంగా కూడా అందించాలనేది ఆయన లక్ష్యం. దేశవ్యాప్తంగా అందించే స్థాయికి వెళ్ళలేదు కదా మన ఎవరు కేసీఆర్ గారు. అది ఆ చేసిన పొరపాటు చక్కగా సజావుగా సాగిపోతున్నటువంటి ఆయన జీవిత మార్గాన్నేమో కష్టాల్లో ఆయన తీసిన గోతులు ఆయనే పడుతున్నాడు. పొద్దున రాజకీయంగా చాలా దెబ్బతింటాడు కేసీఆర్. థ్యాంక్ యూ సార్.